వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి శ్రీపతి లలిత గారు రచించిన కథ కుడి ఎడమైతే వింటారు. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్. రింగ్ టోన్ విని ఫోన్ ఎత్తింది హేమ. అమ్మా, లింక్ పంపాను, ఓపెన్ చేస్తే ఫంక్షన్ లైవ్ చూడొచ్చు, ఇంకో అరగంటలో మొదలవుతుందమ్మా అన్నాడు అర్జున్. సరే సరే అని లింక్ ఓపెన్ చేసింది హేమ. పక్కనే కూర్చున్నాడు భర్త గోపాల్. అర్జున్ ఒక పెద్ద గేమింగ్ కంపెనీలో పనిచేస్తాడు. అతను డిజైన్ చేసిన గేమ్ బాగా ప్రజాదరణ పొందింది. ఆ సంవత్సరం బెస్ట్ ఇన్నోవేషన్ కేటగిరీలో అర్జున్కి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. ఇప్పుడు అర్జున్ ఆ ఫంక్షన్ కోసం అమెరికాలో ఉన్నాడు. ఇంకో కొన్ని గంటల్లో బహుమతి తీసుకోబోతున్నాడు. లింక్ తెరిచి చూడడం మొదలుపెట్టారు. ముందు స్వాగత ఉపన్యాసాలు జరుగుతుంటే అర్జున్ చిన్నతనం నుంచి తనకున్న లోపాన్ని అధిగమించి ఇలా అవార్డు గెలుచుకునే స్థాయికి ఎదగడానికి పడ్డ కష్టం అంతా గుర్తొచ్చింది. ఎల్కేజీ చదువుతున్న కొడుకు అర్జున్ క్లాస్ టీచర్ అర్జెంటుగా రమ్మని డైరీలో రాస్తే మర్నాడు స్కూల్కెళ్ళింది హేమ. తనని చూశాక ఏమీ మాట్లాడకుండా అర్జున్ నోట్బుక్ చేతిలో పెట్టి, ఇదేమిటో నాకర్థం కాలేదు, మీకర్థమైతే చెప్పండి అంది సీరియస్గా. నోట్స్ తెరిచి చూసిన హేమకి అసలేమీ అర్థం కాలేదు. అక్షరాలన్నీ తిరగతిప్పి రాసినట్టు, అంటే మిర్రర్ ఇమేజెస్లా ఉన్నాయి. ఇదేంటి అంది అయోమయంగా హేమ. నేను అదే అడుగుతున్నాను, ఇదేంటి మీరింట్లో రాయించడం లేదా అడిగింది టీచర్. హేమ భర్త గోపాల్ ఇద్దరూ ఉద్యోగస్తులు. వారి అబ్బాయి అర్జున్. అర్జున్ ఏడాది దాటగానే హేమ గమనించింది పిల్లవాడన్నింటికీ ఎడమ చేతిని ఉపయోగిస్తున్నాడని. వస్తువు తీసుకోవడం, తినడం అన్నీ ఎడం చేత్తోనే. అర్జున్ చాలా హైపర్ యాక్టివ్. ఒక్కచోట 10 నిమిషాలు కూర్చోడు. ఒక బొమ్మతో కొద్దిసేపు ఆడితే 10 నిమిషాల్లో ఇంకో బొమ్మను పట్టుకుంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో చెప్తే, ఎట్టి పరిస్థితిలోనూ బలవంతంగా కుడిచేయి అలవాటు చెయ్యొద్దు, కొంతమంది పిల్లలు నెమ్మదిగా వాళ్లే మార్చుకుంటారు, ఒకవేళ అలా మారితే పర్వాలేదు, బలవంతంగా మారిస్తే అది బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుంది అని చెప్పారు. మీ కుడి నాకు ఎడమ అనేవాడు. కొంచెం కుదురొస్తుందని ఆగి 4 ఏళ్లు రాగానే స్కూల్లో వేశారు. కానీ అసలే వాడికి ఎడమ చెయ్యి సమస్య ఒకటి ఉండడంతో స్కూల్ అలవాటైతే చాలు, చదువు సంగతి తర్వాతి మాట అనుకుంటూ హేమ, గోపాల్ వాడి చదువు గురించి పెద్దగా పట్టించుకోలేదు. అర్జున్ లెఫ్ట్ హ్యాండర్ కదా, మీరే చేత్తో రాయిస్తున్నారు స్కూల్ టీచర్ని అనుమానంగా అడిగిన హేమకి, మీరు ముందే చెప్పారుగా కుడి చేత్తో బలవంతంగా రాయించద్దని, ఎడం చేత్తోనే రాస్తున్నాడు అంది టీచర్. మర్నాటి నుంచి హేమ అర్జున్ని కూర్చోపెట్టి అక్షరాలని అందరూ రాసేదానికి రివర్సులో, అంటే కుడి నుంచి ఎడమకి రాయించడం మొదలుపెట్టింది. మొత్తం మీద అక్షరాలు సరిగ్గా రాయడం నేర్చుకున్నాడు. అమ్మయ్య అనుకునేలోగా యూకేజీకొచ్చాడు. మళ్ళీ టీచర్ పిలుపులు. ఏమైంది అనుకుంటూ వెళ్ళింది హేమ. టీచర్ నోట్బుక్ చూపించి, చూడండి మీ అబ్బాయి పదాల స్పెల్లింగ్స్ ఎలా మార్చి రాస్తున్నాడో అనేసరికి లోపల చూసింది. బట్కి BTU అని, వెన్కి WEHN అని, వైకి YHW అని, బి దగ్గర D, ఇలా అన్ని స్పెల్లింగ్సు తప్పుగా, అక్షరాలు అటూ ఇటుగా రాశాడు. స్పెల్లింగ్ అడిగితే సరిగ్గానే చెప్తాడండి, కానీ రాసేటప్పుడే ఇలా అంటూ లెక్కల నోట్స్ చూపించింది టీచర్. 23 + 67 = 810 అంటాడు. 74 + 37 = 1011 అని రాశాడు. మీరే చూడండి. అయినా మీరొకసారి ప్రిన్సిపల్ మేడంని కలవండి, నేను కూడా వస్తాను అని హేమని ప్రిన్సిపల్ వద్దకి తీసుకెళ్ళింది. హేమని చూసిన ప్రిన్సిపల్, అర్జున్ గురించి టీచర్ చెప్పారండి, ఇది డిస్లెక్సియా అనే సమస్య, ఎక్కువ ఎడంచేతి వాటం ఉన్న వాళ్లకు వస్తుంది. వీళ్ళకి రాయడంలో చాలా సమస్యలు వస్తాయి, ఏకాగ్రత తక్కువ. ఇదెందుకు వస్తుంది అని చెప్పలేం. నేను మీకు ఒక చైల్డ్ కౌన్సిలర్ అడ్రస్ ఇస్తాను, మీకు ఆవిడన్నీ వివరంగా చెప్తారు అంటూ అడ్రస్ కార్డు ఇచ్చింది. గోపాల్తో ఈ విషయం దిగులుగా చెప్పింది హేమ. ఏమిటో
ఎక్కడా వినని సమస్య. వీడికి చదువు రాకపోతే ఎలా బతుకుతాడండి అన్న హేమ మాటలు గోపాల్ చాలా తేలిగ్గా తీసుకున్నాడు. అబ్బా, ఎప్పుడూ అదే గోల నీకు. చదివితే చదువుతాడు, లేకపోతే వాడికి ఏది రాసిపెట్టుంటే అదే అవుతుంది. ఫస్ట్ మార్కులు వచ్చినవాడు బాగుపడతాడు, చదువు సరిగ్గా రానివాడు ఎందుకు పనికి రాకుండా పోతాడని ఏమీ లేదు హేమ. ఎవరి కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. బాగుపడేవాడిని ఎవ్వరూ చెడగొట్టలేరు. బాగుపడే గీత ఉండాలి. అది ఉంటే ఏదో దారిలో బాగుపడతాడు. నువ్వు ఊరికే టెన్షన్ పడితే ఒరిగేది ఏమీ లేదు అంటూ హ్యాపీగా నిద్రపోయాడు. హేమకి మాత్రం టెన్షన్తో నిద్ర పట్టలేదు. మర్నాడు అర్జున్ని తీసుకుని ఆ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళింది. డిస్లెక్సియా అనేది పుట్టకతో వచ్చే సమస్య. ఎడమ చేయి వాటం ఉన్న వాళ్ళందరికీ డిస్లెక్సియా ఉండదు. కానీ డిస్లెక్సియా ఉంటే ఖచ్చితంగా ఎడం చేయి వాటం వాళ్ళే. మనకి కుడి ఎలానో వీళ్ళకి ఎడమ అలా. మీరు ఏ విషయంలోనూ కుడి చెయ్యి వాడమని బలవంత పెట్టకండే. జన్యుపరంగా కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాడిన మందుల వల్ల కానీ కొన్నిసార్లు నాడీ వ్యవస్థలో ఇబ్బంది తలెత్తడం వల్ల ఈ సమస్య వస్తుందన్నమాట. లెక్కలు చేయడంలో తికమక, చదవడంలో ఇబ్బంది, స్పెల్లింగ్స్తోనూ ఒత్తులతోనూ ఎడమకి కుడికి తేడా తెలియక హ్యాండిల్ తిప్పడం, లేసు కట్టడం, ఇలా ఎన్నో చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటాయి. ఇలాంటి సమస్యల వల్ల వాళ్ళనందరూ ఎగతాళి చేయడం, దాంతో న్యూనతాభావం ఎక్కువగా ఉండి మానసిక సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి వీళ్ళకి. అలా అని ఈ సమస్య ఉన్నవాళ్ళు ఏమీ సాధించలేరనుకోకండి. వీళ్ళకి సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరిలో శాస్త్రవేత్తలు, కళాకారులు, నటులు ఉన్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, లియోనార్డో డావిన్సీ, స్పీల్బర్గ్, ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. అందువల్ల మీరు అర్జున్ని బాగా ప్రోత్సహించాలి. బయట వాళ్ళు ఏమన్నా ఎగతాళి చేసినా పట్టించుకోకుండా అతనిని ధైర్యంగా ఉండమని చెప్పండి. సమస్య వస్తే కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ పాట పాడుకోండి. నవ్వుతూ చెప్పిన కౌన్సిలర్ మాటలు బాగా గుర్తుపెట్టుకుంది హేమ. కౌన్సిలర్ ఐక్యూ టెస్ట్ కూడా చేసి, మీ అబ్బాయికి ఐక్యూ బాగుంది, కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే రాత కూడా ఇంకా బాగుంటుంది అని చెప్పి ఎలా రాయించాలో చెప్పి పంపారు. అలానే అర్జున్ చేత రాయడం బాగా అభ్యాసం చేయించింది హేమ. అర్జున్ ఎప్పుడైనా విసుక్కుంటే, ప్రతి మనిషికి ఏదో ఒక బలహీనత ఉంటుంది, అదేమిటి అని తెలుసుకుని దాన్ని అధిగమించడానికి సాధన చేస్తే జయించలేనిది ఏమీ ఉండదు నాన్న అని చెప్పేది హేమ. మొత్తం మీద 10వ క్లాస్ గట్టెక్కించాడు అర్జున్. అర్జున్ సమస్య బంధువులతో చర్చించద్దు హేమ అని గోపాల్ గట్టిగా చెప్పాడు. వాళ్ల వలన ఉపయోగమేమీ లేకపోగా తెలివి తక్కువవాడని, మైండ్ డెవలప్ అవ్వలేదని పిచ్చివాగుడు వాగుతారు. సమస్య మనది, పరిష్కారం కూడా మనమే వెతుక్కోవాలి అన్నాడు గోపాల్. అర్జున్కి ఒకటే చెప్పేది హేమ, నాన్న, ఏ క్లాస్ అయినా ఫెయిల్ కాకుండా పాస్ అవ్వు చాలు, ఓకే? నీకెన్ని మార్కులు వచ్చాయనేది అనవసరం, సంవత్సరం వృధా అవ్వకుండా ఉంటే చాలు, సరేనా? అలాగేనమ్మా. బిల్ గేట్స్ డిగ్రీ కూడా చదవలేదమ్మా, అంత పెద్ద మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టారు అన్నాడు అర్జున్. అప్పుడు హేమ, డిగ్రీ చదవని వాళ్ళందరూ బిల్ గేట్స్ కాలేరు నాన్న. బిల్ గేట్స్ కాబట్టి డిగ్రీ లేకపోయినా మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టాడు, అర్థం చేసుకో అంది నవ్వుతూనే హేమ. ఇంటర్ తర్వాత అతనికి ఇంజనీరింగ్ చదివే ధైర్యం లేకపోయింది. కానీ కొత్తగా పెట్టిన కంప్యూటర్స్లో డిగ్రీ చేశాడు. కంప్యూటర్ అర్జున్ పాలిట వరమైంది. అందులో నోట్స్ టైప్ చేయడం, స్పెల్లింగ్ సరిచేసుకోవడంతో పాటు దానిని ఎలా తయారు చేస్తారు, రిపేర్ ఎలా చేస్తారని కూడా తనంతట తానే నేర్చుకున్నాడు. డిగ్రీ తర్వాత ఒక పెద్ద కంప్యూటర్ కంపెనీలో చిన్న ఉద్యోగం సాధించాడు. ఆ కంపెనీ ఒక వీడియో గేమ్స్ తయారు చేసేది. గేమ్స్ కొన్న వాళ్లకుండే సందేహాలని తీర్చడమే అర్జున్ ఉద్యోగం. చిన్నదే ఉద్యోగం, కానీ అర్జున్కెంతో ఇష్టమైనది. మొదటి రోజు నుంచి చాలా శ్రద్ధగా పనిచేశాడు. అక్కడ ఆఫీసులో చెప్పిన విషయాలే కాక సొంతంగా కూడా నేర్చుకున్నాడు. త్వరలోనే కంపెనీకి నోట్లో నాలుకలా అయ్యాడు అర్జున్. ఎవ్వరికి ఏ అనుమానం వచ్చినా అర్జున్ అనేవాళ్ళు. వేరే కంపెనీ వాళ్ళు తయారు చేసిన గేమ్స్ కూడా కొని వాళ్ళు ఆ గేమ్స్లో ఏ విషయంలో కొత్తగా ఉన్నారు అని కూడా చూసేవాడు.
నీ నెల జీతం ఈ గేమ్స్ కొనడానికే సరిపోవడం లేదు అని విసుక్కునేది హేమ. 2 సంవత్సరాల తర్వాత ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూకి పిలిచారు. ముందు చాలా రౌండ్స్ ఫోన్లోనే జరిగాయి. ఆఖరి రౌండ్కి కంపెనీకి రమ్మన్నారు. అర్జున్కి ఇంటర్వ్యూ కష్టంగా అనిపించలేదు. నీ గురించి మీ మేనేజర్ చాలా గొప్పగా చెప్పాడు. ఎంతోమంది ఇంజనీరింగ్ వాళ్ళని కాదని ఈ ఉద్యోగం నీకిస్తున్నాం. మరి చూద్దాం నువ్వెలా పనిచేస్తావో అని ఇప్పుడొస్తున్న జీతానికి డబుల్ ఆఫర్ ఇచ్చి R&Dలో ఉద్యోగం ఇచ్చారు కంపెనీ వాళ్ళు. ఇప్పుడున్న గేమ్స్ కన్నా ఎక్కువ ఫీచర్స్ ఉన్నది, చదువుకునే పిల్లలకి కొద్దిగా ఉపయోగపడే గేమ్ తయారు చేసే టీంలో నీ ఉద్యోగం. కంగ్రాచ్యులేషన్స్. వీడియో గేమ్స్ అంటే చదువు పాడు చేసేవి అని తల్లిదండ్రుల అభిప్రాయం. అలా కాకుండా పిల్లలకి నేర్చుకునేందుకు ఏదైనా ఉన్న గేమ్ అనుకో, వాళ్లే సంతోషంగా కొంటారు. నీ సత్తా నిరూపించుకోవడానికి నీకిది సువర్ణావకాశం. సంతోషంతో అపాయింట్మెంట్ ఆర్డర్ తల్లిదండ్రులకి చూపాడు అర్జున్. ఎప్పుడూ ఎక్కువ మాట్లాడని గోపాల్, వెల్ డన్ మై బాయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నాడు అర్జున్ భుజం మీద చరచి. హేమ సంతోషానికి హద్దు లేదు. అర్జున్ పనిచేస్తున్న కంపెనీ ప్రపంచంలో ఉన్న 4 పెద్ద కంపెనీల్లో రెండోది. అందులో 2 ఏళ్లలోనే ప్రమోషన్ ఇచ్చి మంచి అవకాశం ఇచ్చారు. అతనికి ఇస్తున్న జీతం కొంతమంది IITలకు కూడా రావడం లేదు. అదే మాట అంటే, అమ్మా ఇలాంటి కంపెనీల వాళ్ళు నీకున్న జ్ఞానం చూస్తారమ్మా, డిగ్రీలు కాదు, బిల్ గేట్స్ తెలుసుగా అంటుంటే, మళ్ళీ మొదలెట్టావా నువ్వు నీ బిల్ గేట్సు? నేను చెప్పే డైలాగ్ మారదురోయ్, చదువు ఆపిన వాళ్ళందరూ బిల్ గేట్స్ కాలేరు అంది నవ్వుతూనే హేమ. అలా అర్జున్ డిజైన్ చేసిన గేమ్ బాగా ప్రజాదరణ పొందింది. ఆ సంవత్సరం బెస్ట్ ఇన్నోవేషన్ కేటగిరీలో అర్జున్కి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. ఎన్నో మల్టీనేషనల్ కంపెనీల నుంచి ఎంతోమందిని నామినేట్ చేస్తే అర్జున్కి గోల్డ్ అవార్డు వచ్చింది. అది తీసుకోవడానికని కంపెనీ వాళ్ళు అమెరికా పంపారు. శాన్ ఫ్రాన్సిస్కోలో అవార్డు తీసుకున్నాక మళ్ళీ కంపెనీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసిన అభినందన సభలోనూ పాల్గొనాలి. ఇప్పుడు అర్జున్ ఆ ఫంక్షన్ లింకు పంపితే చూస్తున్నారు హేమ, గోపాల్. అర్జున్ కంపెనీతో పాటు వేరే పెద్ద కంపెనీల అధికారులు వచ్చారు ఆ సభకి. ఒక్కో విభాగంలో 2 అవార్డు ఇస్తున్నారు. గేమింగ్ విభాగంలో పిల్లలకి స్పేస్, గ్రహాల గురించి మంచి ఉపయోగకరమైన గేమ్ తయారు చేసినందుకు అర్జున్ కంపెనీలో అర్జున్కి, అతని బాస్కి అవార్డిచ్చారు. అర్జున్ బాస్ని అవడమే తప్ప నేను చేసింది ఏమీ లేదు, క్రెడిట్ అంతా అతనికే అని చెప్పిన అర్జున్ బాస్ని చూసి ఆశ్చర్యపోయారు హేమ, గోపాల్. అతను అంత చక్కగా అర్జున్ని అందరి ముందు మెచ్చుకోవడం ఆశ్చర్యం అనిపించింది వాళ్ళకి. తర్వాత అర్జున్ మాట్లాడుతూ, కంపెనీలో అందరూ, ముఖ్యంగా బాస్ తనకి పూర్తిగా స్వేచ్ఛనివ్వడం వల్లనే తనకి అవకాశం వచ్చిందని చెప్తూ, తనకి ఈ రకమైన ఆలోచనలు రావడానికి కారణం తన కంపెనీ తనని నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడమే అని చెప్పాడు. తనకున్న డిస్లెక్సియా సమస్యతో చిన్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే తన వెనక ప్రతి నిమిషం ధైర్యాన్నిస్తూ తనతో పాటే ఎన్నో ఒడిదుడుకులకి ఓర్చి ఇలా అవార్డు సాధించడానికి కారణమైన తల్లి, తండ్రి, ముఖ్యంగా తల్లిని కారణమని చెప్తూ ఆ ట్రోఫీని చూపిస్తూ, అమ్మా ఇది నీకోసం అనేసరికి ఆడిటోరియం చప్పట్లతో దద్దరిల్లింది. ఇక్కడ ఫోన్లో చూస్తున్న హేమ దుఃఖం ఆపుకోలేకపోయింది. గోపాలం కళ్ళల్లో కూడా నీళ్లొచ్చాయి. కుడి ఎడమైనా పొరపాటు అవలేదు అన్నాడు గోపాల్ నవ్వు ఏడుపు కలగలిసిన స్వరంలో. వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి శ్రీపతి లలిత గారు రచించిన కథ కుడి ఎడమైతే విన్నారు. ఈ కథ నవంబర్ 7, 2025 నాటి అంతర్జాల పత్రిక సహరిలో ప్రచురించబడింది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.
వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.